వెల్కమ్ టు మెగాని టీవీ పక్కా లోకల్ ఏపీ. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మున్సిపాలిటీలో ఎమ్మెల్యే వెంకట ప్రసాద్ ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే స్థానికుల నుంచి వినతులు స్వీకరించారు. హౌసింగ్, పెన్షన్లు, విద్యుత్, లో వోల్టేజు, ఆలయాభివృద్ధి తదితర సమస్యలపై ప్రజలు ఎమ్మెల్యేకు మొరపెట్టుకున్నారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత శాఖల అధికారులతో అక్కడికక్కడే మాట్లాడి తక్షణ పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. ప్రజల సమస్యల పరిష్కారమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వెంకట ప్రసాద్ స్పష్టం చేశారు. కారణం ఏమి డి గారికి ఫోన్ చేయండి. ఉన్నప్పుడు ఎక్కువ ఉందని చెప్పి జగన్ గవర్నమెంట్ లో తీసేసిన ఇల్లు అమ్మేసినాడు. వాళ్ళ భార్య ట్రీట్మెంట్ అది ఏమంటే మారదు. దాంట్లో హౌస్ హోల్డ్ సర్వే ఉంటుంది. హౌస్ హోల్డ్ సర్వేలో ఎట్లా చూపిస్తా ఉంటుంది. కొన్ని లిస్ట్ వచ్చింది వెల్ఫేర్ ఆయన అలా కొన్ని లిస్ట్ వచ్చినాయన కొన్ని ఇంపార్టెంట్ ఏమన్నా అవసరం వాళ్ళ హౌస్ హోల్డ్ అంటే దాంట్లో సెలెక్ట్ చేసి పంపించినాం. అన్న పేరు పంపించి కూడా ఇంటికి పోయేసి వాళ్ళతో అప్లికేషన్ ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం నిరంతరం వాళ్ళు పనిచేయడమే కాకుండా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అంతే స్థాయిలో యువ నాయకులు నారా లోకేష్ గారు కావచ్చు, రాత్రి మౌలు కష్టపడుతున్నటువంటి పరిస్థితులే కాకుండా వారి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను సైతం నిరంతరం ప్రజల దగ్గర ఉండాలా. వారంలో ఒక రోజైనా కూడా ప్రజా సమస్యల మీద ప్రజా దర్బారు కార్యక్రమం ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనలో భాగంగానే మన నియోజకవర్గంలో కూడా ప్రతి వారం ఎక్కడో చోట ప్రజా దర్బారు కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధి గురించి చెప్పకనే చెప్తుంది. ఈ రోజున ఈ ప్రజా దర్బారు కార్యక్రమంలో మొదటిగా మహిళా డ్వాక్రా సంఘాలు ఏదైతే ఉందో అమీనియా సంఘం దాని సమస్య వచ్చింది. మెప్మా వాళ్ళకి చెప్తున్నాము. ఈ మీటింగ్ అవ్వగానే ఇప్పుడే కూర్చొని వాళ్ళతోటే సంఘ సభ్యులతో రేపటికల్లా దాన్ని పునరుద్ధరించమని చెప్పేసి చెప్తున్నాం. ఆర్పీ లేనటువంటి పరిస్థితుల్లో కూడా మున్సిపల్ కమిషనర్ గారు కూడా చొరవ తీసుకొని రేపటికల్లా ఆర్పీని కూడా దాంట్లో ఏర్పాటు చేసి ఆ సంఘాన్ని లైవ్ లో పెట్టమని చెప్పేసి కోరుతాం. నంద్యాల జిల్లా నందికొట్కూరులో నిరుద్యోగులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఉధృతంగా కొనసాగుతున్నాయి. ఈ దీక్షలో నేటికి 100 రోజులు చేరుకున్న సందర్భంగా నిరుద్యోగులు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక పటేల్ సెంటర్కు చేరుకుని తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ గోడును వినాలని, నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరుతూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో యూట్యూబర్ రావణ్ ను పోలీసులు అరెస్టు చేశారు. జన సైనికుడు ఉడుమల బుజ్జి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు రావణ్ ను కాకినాడలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ప్రత్యేక వాహనంలో మచిలీపట్నం తరలించారు. ఈ అరెస్టు వార్త తెలియడంతో జన సైనికులు భారీగా ఎనుగుదురు పోలీస్ స్టేషన్కు చేరుకుంటున్నారు. దీంతో రావణ్ పై ఎలాంటి దాడి జరగకుండా పోలీసులు ముందస్తుగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రావణ్ కు వైద్య పరీక్షలు నిర్వహించి బందోబస్తు మధ్య కోర్టులో హాజరుపరచడానికి పోలీసులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కేసు పట్టిపోతారు
మేము దొంగలాగా మమ్మల్ని బ్యారికేడ్లు అంటే అలా దొరలాగా పంపిస్తామండి. మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏం చేస్తున్నారు? పంపిస్తామేంటండి? మాకు చేత కదనుకున్నారేంటండి? మాకు చేత కదనుకున్నారేంటి? మాకు చేత కదనుకున్నారండి? మాకు చేత కదనుకున్నారా సార్? నేను మాట్లాడతాను, నువ్వు పోతాను. తెలుసు కదా అసలు ఆ లెటర్ మమ్మల్ని ఎక్కడొచ్చారు? నేను చెప్తున్నా పంపించారు. ఈ 3 దాటించి పంపించారు. అది పద్ధతి కాదు సార్. జయ గారు మీరు మమ్మల్ని అడ్వకేట్సా? ఎవరికి అడ్వకేట్స్? దొంగలకి అడ్వకేట్ మేము. నేనే అడ్వకేటే. నేను స్కూల్కి వెళ్ళిపోయా. మేము చాలా గౌరవంగా మీరు చెప్పారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో యూట్యూబర్ రావణ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీని గురించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. ప్రస్తుతం రావణ్ అరెస్టుపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. అటు చూస్తే జన సైనికులను ఆపే పరిస్థితి కనబట్టలేదు. ప్రస్తుతం తాజా అప్డేట్ ఏంటి? ఏదైతే యూట్యూబర్ కృష్ణ రావణ్ జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి జన సైనికుల ఆగ్రహం కంటెలగించుకుంది. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కృష్ణారావణ్ మీద జన సైనికులు కేసులు పెడుతూ ఉన్నారు. పోలీసులు కూడా కేసులు నమోదు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే కృష్ణారావణ్ పరిస్థితి ఏ విధంగా ఉందో చూసాం. ఈ రోజు ఉదయం కాకినాడలో మచిలీపట్నానికి సంబంధించినటువంటి పోలీసులు కృష్ణారావణ్ ని అదుపులోకి తీసుకొని ప్రత్యేక వాహనంలో ఇటు ఏదైతే మచిలీపట్నం తరలిస్తున్నారు అనేటువంటి వార్త ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పుడు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి జన సైనికులు పెద్ద ఎత్తున మచిలీపట్నం చేరుకున్నారు. మచిలీపట్నంలోని ఎనుగుదురు పోలీస్ స్టేషన్ కి ఇటు కృష్ణారావును తీసుకువస్తున్నారు అన్నటువంటి విషయం తెలుసుకున్న తర్వాత చుట్టుపక్కల ప్రాంతాల నుంచి జన సైనికులు పెద్ద ఎత్తున అక్కడ చేరుకొని కృష్ణారావునికి బుద్ధి చెప్తాం, భవిష్యత్తులో ఎవరైనా సరే ఈ విధంగా పవన్ కళ్యాణ్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేయాలంటే భయపడే విధంగా చేస్తాం, పూర్తిగా కూడా కృష్ణారావణ్ లాంటి వాళ్ళను వదిలేస్తే ఇంకా ఇలాంటి వాళ్ళు చాలా మంది తయారవుతారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్ దగ్గర పెద్ద ఎత్తున చేరుకున్నారు. అయితే ముందుగానే పోలీసులు కృష్ణారావుకు ఉన్నటువంటి ఇబ్బందికర పరిస్థితులను గమనించారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా జన సైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడికెక్కడ కృష్ణారావును దొరికితే దాడి చేసేందుకు కూడా వెనకాడినటువంటి పరిస్థితి. నిన్న ఏదైతే కాకినాడలో కోడిగుడ్లతో దాడి చేసినటువంటి విధానం పూర్తిగా అడుగడుగును అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు జన సైనికులు. ఈ రోజు అంతకంటే భీకరమైనటువంటి పరిస్థితి ఉంటుందని ముందుగానే పోలీసులు గమనించి కాకినాడలో ఎప్పుడైతే కృష్ణారావుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారో అక్కడి నుంచి ప్రత్యేక వాహనాల్లో ఇటు మచిలీపట్నంలోని ఎనుకుదురుకు తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించి పోలీస్ స్టేషన్ కోర్టులో ప్రవేశపెడతారు అనేటువంటి వార్తలు బయటకు వచ్చిన తర్వాత జన సైనికులు కూడా ఎట్టి పరిస్థితుల్లో దీనికి సంబంధించి కృష్ణారావునికి మేము ప్రజా కోర్టులోనే బుద్ధి చెప్తాము, ప్రజల సమక్షంలోనే అతనికి తగిన శాస్తి చేస్తామంటూ కూడా వాళ్ళ ఆవేశం కట్టలు తెలుసుకొని స్టేషన్ చుట్టూ కూడా ఏ విధంగా మోహరించారో మనం అంతా కూడా చూడొచ్చు. ఉదయం నుంచి జన సైనికుల్ని కట్టడి చేయడం పోలీసుల వల్ల కావట్లేదు. పోలీసులు ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున బారికేట్లు పెట్టి భద్రతా పరంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ అక్కడ పరిస్థితి అయితే నివురుగప్పిన నిప్పులాగే ఉంది. ఏ నిమిషం ఏం జరిగిందో కూడా అర్థం కానటువంటి పరిస్థితి ప్రస్తుతం మచిలీపట్నం నెలకొని ఉంది. మచిలీపట్నంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పటి నుంచి కూడా దీనికి సంబంధించి జన సైనికులంతా ఏదైతే పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా సమాజం కోసం పనిచేశారు, దేశం బాగుండాలని కోరుకున్నారు, అలాంటి మంచి నాయకుడి గురించి ఈ విధంగా ఏదో సోషల్ మీడియాలో పబ్లిసిటీ కోసం మాట్లాడటాన్ని వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా తప్పుపడుతూ ఉన్నారు. ఇప్పుడు గత కొద్ది రోజులుగా జనసేన అధినేతను టార్గెట్ చేసి ఒక పక్క మేధావుల ముసుగులో కొంతమంది విశ్లేషకుల ముసుగులో కొంతమంది, అదేవిధంగా రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు, కుల సంఘాల నాయకులు, దాంతో పాటు చిన్న చితక యూట్యూబర్లు అంతా కూడా పవన్ కళ్యాణ్ మీద మాట్లాడి ఫేమస్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి జన సైనికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వీళ్ళంతా కూడా
పవన్ కళ్యాణ్ ని ఈ విధంగా విమర్శించి వార్తల్లో ఉంచేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పకపోతే ఇంకా అనేక మంది పుట్టుకు వస్తారు. వాళ్ళకి సంబంధించి ఏం చేయాలో చేస్తామంటూ కూడా ఇటీవల చెప్తూ ఉన్నారు. మొత్తంగా దీనికి సంబంధించి మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో పరిస్థితులన్నీ కూడా ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్తున్నారు. ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కృష్ణారావు చేసినటువంటి వ్యాఖ్యలు ఏతున్నాయో ఆ వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద ఎత్తున దుమారాలైపోయి మొత్తంగా జన సైనికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మచిలీపట్నంలో పరిస్థితి నిమిషానికి కూడా మారిపోతూ ఉంది. ఇక్కడ పరిస్థితిని అదుపులో తెచ్చేందుకు పోలీసులు కూడా గట్టిగా ప్రయత్నిస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కృష్ణారావణ్ బయట ఉంటే ఇబ్బందికర పరిస్థితులు ఉండేటువంటి అవకాశం ఉంది, శాంతి భద్రతలు విఘాతం కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పోలీసులు కూడా దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు. మొత్తంగా ఇప్పుడు వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో ప్రవేశపెట్టేంత వాడికి కూడా పోలీసులకు అక్కడ సత్యవేద స్వాములుగానే ఉంది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. రైట్ థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. తిరుమల శ్రీవారి ఆలయం రాజకీయ సినీ రంగాల ప్రముఖుల రాకతో సందడిగా మారింది. ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు, కర్ణాటక గవర్నర్ తావర్ చంద్ గెహ్లాట్, కేంద్ర మంత్రులు గిరిరాజ్ సింగ్, వర్గన్ వేరువేరుగా స్వామివారిని దర్శించుకున్నారు. వీరితో పాటు నేతలు సోమవీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ, దేవినేని ఉమా, కామినేని శ్రీనివాస్, ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి, సినీ ప్రముఖులు రాఘవేంద్రరావు, దిల్ రాజు, బండ్ల గణేష్, సుమన్ తదితరులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. காட்சிகளை உருவாக்கி சமூக ஊடகங்களில் பதிவிடுவது దర్శనం మెయిన్ ఏంటంటే నిన్న భానుప్రకాష్ వాళ్ళ కూతురు రిసెప్షన్. భానుప్రకాష్ గారు చాలా సంవత్సరాల నుంచి పరిచయం ఉంది, సో ఇన్వైట్ చేశారు. అలాగే ఈ రోజు దర్శనం కూడా చేద్దామని చెప్తే మా అభిమాన నారాయణ, మురళి, రామిరెడ్డి, అందరూ వచ్చారు, గుజ్జమ్మ అందరూ వచ్చారు. సో దేవుడి దర్శనం అంతా చక్కగా జరిగింది. అరేంజ్మెంట్స్ అని బాగానే ఉన్నాయి లోపల. సో ఇంకా షూటింగ్స్ వచ్చి తెలుగులో ధర్మస్థల నియోజకవర్గం ఒకటి జరుగుతుంది, తర్వాత ఏమో విశాఖ అని చెప్పి వెబ్ సిరీస్ జరుగుతుంది. ఇది కాకుండా కొన్ని చిన్న సినిమాలు వేరే కన్నడ, తమిళ్, హిందీ పాటలు షూటింగ్ జరుగుతుంది. దేవుడి ఆశీర్వాదంతో బిజీగా ఉన్నాను. డైలీ షూటింగ్ జరుగుతూనే ఉన్నాయండి. సో మీ అందరూ తెలుసు, ఇండస్ట్రీకి వచ్చి ఇప్పుడు 48 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా 2 సంవత్సరాలు చేస్తే 50 సంవత్సరాలు గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ ఉంటుంది. ఆ భగవంతుడి ఆశీర్వాదాలు, అందరూ బాగుండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ అండ్ థియేటర్ అండ్ టీవీ డెవలప్మెంట్ కి వన్ ఆఫ్ ది డైరెక్టర్స్ గా నాకు గవర్నమెంట్ అంటే మా హీరో గారు బాలకృష్ణ గారు రికమెండ్ చేసి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. చైర్మన్ వచ్చి భారత్ భూషణ్. మొత్తం 14 మంది కమిటీ మెంబర్స్ మేము. నా పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సమేతంగా బంధుమిత్రులతో కలియుగ స్వామి అయినటువంటి వెంకటేశ్వర స్వామి గారి యొక్క దైవ దర్శనం చేసుకోవడం నిజంగా నేను ధన్యునిగా భావిస్తా ఉన్నాను. భగవంతుడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆరోగ్యము, అదే రకంగా ఈ దేశం సుభిక్షంగా ఉండాలని, 2 రాష్ట్రాలు కూడా అభివృద్ధి పదంలో దూసుకుపోవాలని మనసారా భగవంతుడు కోరుకుంటూ, ఈరోజు ప్రపంచంలోనే భారతదేశం ఎంతో
కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తూ ఉన్నది. దానికి తోడు వల్ల ప్రధానమంత్రి గారు కూడా హిందువుల మనోభావాలు కాపాడే విధంగా దేశవ్యాప్తంగా అనేకమైనటువంటి ఆలయాలను, రాముడు జన్మించినటువంటి అయోధ్యలో రామ మందిర నిర్మాణము, మహంకాల్ ఉజ్జయిన్లో ఆ కారిడార్ నిర్మాణము, కాశీ విశ్వనాథ్ యొక్క మరి కారిడార్ నిర్మాణం. గుంటూరు జిల్లా తెనాలి పరిధిలోని అప్పికట్ల వద్ద జరిగిన సంచలన సర్కార్ ఎక్స్ప్రెస్ రైలు దోపిడీ కేసును రైల్వే పోలీసులు ఛేదించారు. ప్రమాదకర భవరియా గ్యాంగుకు చెందిన ముఖేష్ అలియాస్ లక్కన్ను తెనాలి రైల్వే స్టేషన్ వద్ద అరెస్టు చేశారు. జూన్ 14 అర్ధరాత్రి దుండగులో చైన్ లాగి రైలును ఆపి మహిళల నుంచి 75 గ్రాముల బంగారం దోచుకున్నారు. అడ్డుకున్న పోలీసులపై రాళ్లు, కత్తులతో దాడి చేయగా పోలీసులు 10 రౌండ్లు కాల్పులు జరిపారు. నిందితుడిపై గతంలో 12 దోపిడీ కేసులు ఉన్నాయని, పరారీలో ఉన్న మరో 4 కోసం రాజస్థాన్లో గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. మన జిఆర్పి ఆర్పిఎఫ్ సుమారు 5 బృందాలుగా గాలింపు చర్యలో భాగంగా నిన్న సాయంత్రం 5 గంటల సమయంలో ఈ కేసులో A2 అనేటువంటి ముఖేష్ అలియాస్ లక్కన్ అనేటువంటి A2 నేరస్తుని, ఈ కేసులో కీలకమైన నేరస్తుని మనం అరెస్ట్ చేయడం జరిగింది. అప్పికట్లో జరిగినటువంటి ఆ యొక్క సర్కార్ ఎక్స్ప్రెస్ దోపిడీ కేసులో ట్రైన్ చైన్ ని లాగినటువంటి వ్యక్తి యొక్క ఈ లక్కన్ అలియాస్ ముఖేష్ అనే వ్యక్తి, ఇతను ఆ గ్యాంగ్ లో చాలా కీలకమైనటువంటి వ్యక్తి. అదేవిధంగా మిగతా నిందితులను కూడా పట్టుకోవడానికి జిఆర్పి ఆర్పిఎఫ్ 5 బృందాలుగా ఏర్పడి రాజస్థాన్ లో గాలింపు చర్యలు చేపడుతున్నాయి. రైల్వే ప్రయాణికుల భద్రత కోసం, అదేవిధంగా రైల్వే వ్యవస్థ యొక్క భద్రత కోసం జిఆర్పి పోలీసులు, ఆర్పిఎఫ్ పోలీసులు అవసరమైతే ప్రాణత్యాగం చేసేదానికి సిద్ధపడి పోరాడి రాత్రి పగలనక డ్యూటీ చేస్తూ ఉన్నారు. ఎవరైనా ఇలాంటి నేరాలకు పాల్పడితే ఏసీపీ కానీ, సిగ్నల్ ట్యాంపరింగ్ కానీ, గతంలో చెప్పిన విధంగా ఇలాంటి నేరాలకు పాల్పడితే అలాంటి వ్యక్తులపై పోలీసు కాల్పులు జరిపేదానికి కూడా సిద్ధంగా ఉందని చెప్పి మరొకసారి పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను. ఏలూరులోని జనసేన పార్టీ కార్యాలయంలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై దాడికి యత్నం జరగడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పార్టీ నిర్మాణ సారథుల ఎంపిక కమిటీకి దరఖాస్తు చేసుకునేందుకు వచ్చిన ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతుండగా ఏలూరు జనసేన నాయకుడు బొత్స మధు ఆయనపై దాడికి ప్రయత్నించారు. భద్రతా సిబ్బంది, పోలీసులు వెంటనే అప్రమత్తమై నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలవరం జనసేనలో వర్గ విభేదాలను బహిర్గతం చేసిన ఎమ్మెల్యే కొందరు నాయకులు తనపై కావాలనే దుష్ప్రచారం చేస్తూ ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గం సంబంధించి ఇటు వర్గ విభేదాలు అయితే బగ్గుమనే, దీనికి సంబంధించి పోలవరం ఎమ్మెల్యే అయితే మనతో పాటు ఉన్నారు. సార్ ఏంటి సార్, గడిచిన మీటింగ్లో అయితే మీకు ఆహ్వానం కూడా రాకుండా జరిగింది, అక్కడ జరుగుతుంది ఏం జరుగుతుంది సార్? అంటే కేవలం ఇది 2 వర్గాలకు చేసి ఎక్కడ పాలించాలనేటువంటి ఉద్దేశంతోనే జరుగుతుంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు ఏలూరు రావడం కూడా ముఖ్య కారణం గత 2 రోజులు బట్టి ఏదైతే ఈ కమిటీలు సంబంధించి ఏదైతే జనసేన నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఎక్కడా కూడా ఇంటిమేషన్ చేయకోకుండా వారి ఇష్టానుసారంగా ఎవరైతే వారు మాట వింటారో, ఎవరైతే వారికి అనుకూలంగా ఉంటారో వారినే అర్జీలు స్వీకరించడం జరుగుతుంది. దీనిపై మా నాయకులందరూ కూడా నా దగ్గరికి వస్తే బాధపడితే ఖచ్చితంగా నేను మీ అండగా ఉంటాను, మీతో వస్తానని నేను ఈరోజు ఈ కార్యక్రమాన్ని రావడం జరిగింది. ఖచ్చితంగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారి కోసం, జనసేన పార్టీ కోసం కష్టపడే వ్యక్తులకి సముచిత స్థానం ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే గతంలో ఏదైతే వీళ్ళందరూ కూడా జనసేన పార్టీని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏర్పడితే జనసేన పార్టీ కోసం కష్టపడినటువంటి వ్యక్తులు తీసుకొని నేను ప్రజల్లోకి వెళ్ళాం. ఆ ప్రజలు ఈరోజు ఆశీర్వదించి ఇక్కడ కూర్చోబెట్టారు. కానీ ఈరోజు ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ అధ్యక్షుల వారే దీనిపై కఠిన నిర్ణయం తీసుకోవాలి. మీరు గెస్ట్ ఎమ్మెల్యేగా ఉన్నారు, అయితే ఇప్పుడు ఎవరైతే సోకాళ్ళ వ్యక్తి మీటింగ్లు నిర్వహిస్తున్నారో అతనే ఇన్ఛార్జిగా కూడా ప్రకటించుకుంటున్న పరిస్థితి ఉంది. అలాగే మీ మీద దాడి జరుగుతున్న పరిస్థితి కూడా ఉంది. దీన్ని ఎలా చూస్తారు? అంటే అది కేవలం నేను వారి మాట వినట్లేదని, వారు చెప్పింది చేయట్లేదనే దాని మీదే ఇదంతా నడుస్తుంది. అది అధ్యక్షులు వారు ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఆ నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను. అలాగే మీ మీద అవినీతి ఆరోపణలు కూడా సోషల్ మీడియాలో అదే నిరూపించండి. నేను బహిరంగ సవాల్ విసురుతున్నా. ఏదైతే ఇలాంటి ఆరోపణలు చేసేటువంటి వ్యక్తుల్ని నేను చాలా మీడియా ముఖంగా నేను సవాల్ చేశాను. ఏదైతే అవినీతి ఆరోపణలు ఉంటాయంటున్నారో 175 నియోజకవర్గాల్లో పోలవరం ఒకటే అవినీతి ఆరోపణలతో ఎదుర్కొంటున్న నియోజకవర్గం. మేము బహిరంగంగా సవాల్ చేస్తున్నాం, మళ్ళీ చెప్తున్నాం. ఇలాంటి ఆరోపణలు చేసినటువంటి వ్యక్తిని గతంలో కూడా జైలుకు పంపించినటువంటి, న్యాయస్థానంలో నిలబెట్టి జైలుకు పంపించినటువంటి పరిస్థితి. ఇలా కావాలనే
కొంతమంది వ్యక్తులు ఈ విధంగా చేస్తున్నారు. నేను సవాల్ విసురుతున్నా, ఎక్కడికైనా సరే, ఎప్పుడు రమ్మన్నా సరే, ఎక్కడ కూర్చున్నా సరే ఈ ఆరోపణలు నిరూపిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను. అయితే ఇటు మొత్తం మీద చూసుకుంటే ఇటు పోలవరం ఎమ్మెల్యేకి సంబంధించి ఏదైతే అవినీతి ఆరోపణలు కానివ్వండి, అలాగే ఏదైతే తన మీద దాడులు జరుగుతున్నాయో వీటిలన్నింటినీ కూడా నిరూపిస్తే చెప్పే పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ రమణతో చైతన్య, మెగా 9 టీవీ, ఏలూరు జిల్లా నుండి. చిత్తూరు జిల్లా పలమనేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ వద్ద టమోటా రైతులు భారీ ఆందోళనకు దిగారు. మార్కెట్లో తమ పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదని ఆరోపిస్తూ మార్కెట్ కమిటీ చైర్మన్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు. మార్కెట్ యాజమాన్యం సిండికేట్గా మారి బయటి వ్యాపారులను లోపలికి రానివ్వకుండా పోటీని తగ్గిస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పారదర్శకంగా వేలం నిర్వహించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డుపైకి రావడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ఆత్మహత్య చేసుకుంటామా? 200 కాసులు సార్, 100 రూపాయలు అమ్మినా సార్, 100 రూపాయలు అమ్మితే ఏం ఖర్చు పెట్టారు దేనికోసం వస్తాను మీకు తెలుసా? ఓన్లీ ట్రాఫిక్ కొని అడున్నారు 2 వసూలు చేస్తున్నారు. అది 10 రోజుల ముందు మనకి పరిష్కారం కావాలి. అవును సార్, చెప్పండి. పరిష్కార మార్గం కావాలని చెప్పడమంటే మీరు చెప్పే ఒక కంప్లైంట్ అనేది మేము తీసుకుంటా ఉన్నాం. అవకాశం ఉందని ఏ బుద్ధన్న చైర్మన్ గానీ మీ మంది చిన్న బాక్స్ మల్కల్ చెరువు ఏమి ఒక్కరోజు మీరు గమనిస్తున్నారా? మదనపల్లిలో మొన్న పెట్టినారు చిన్న బాక్స్, మొన్న పెట్టినారు చిన్న బాక్స్ లో 15 కేజీల బాక్స్ 300 రూపాయలు. ఇదే రోజు 20 కేజీలు వస్తాయి, 20 కేజీలు వస్తాయి బాక్స్. ఏ బుద్ధన్న బాక్స్ వెయిటేజ్ అయినారా? ఈ బుద్ధ టాప్ రేటు మీ యాడ్ లో ఉండే వాళ్ళు ఎవరన్నా ఒక్కరిని అడగండి రేట్. ఒక డ్రిప్ ఎరువు, ఒక పురి, ఒక మందులు అంత కాస్ట్లీ రేట్లు. ఒక కూలి మనిషికి 500, 600. ఈడ ఒక బాక్స్ ఇస్తే 100 రూపాయలు, 110, లేకుంటే 60, 70. వ్యాపారస్తుడు కొంటాడు, 10 రూపాయలు కేజీ తీసుకుంటాడు, 30 రూపాయలు కేజీ అమ్ముతాడు. ఈ రైతులు బతకల్లా, ఉరి పోసుకోవాలా. ఎన్ని లక్షలు పెట్టి మేము వడ్డీలు తీసుకొని వచ్చి భూములు కిరాయి లోన్ చేసేసి ఈ మాదిరితో అసలాట్లు పడతా ఉంటే ఇదేనా మన రైతులకి చేసేది? న్యాయం చేసేది ఈ న్యాయమేనా? ఇదేనా రైతులకి? ఎట్లా బతకల్లా? ఒక వైరు తీసుకో, ఒక పీస్ క్యారీ తీసుకోవాలంటే 1000 రూపాయలు, ఒక కేజీ డ్రిప్ ఎరువు 500, ఒక కేజీ పురి 270 రూపాయలు. గతంలో కూడా రైతులు ఇప్పుడు ప్రస్తుతానికి బయట వ్యాపారస్తులు ఎవరిని రానివ్వడం లేదంట. ఇప్పుడున్న మండి యాజమాన్యం వాళ్ళే కుమ్మక్కయ్యి వాళ్ళే వేలంలో వాళ్ళే పాడుకొని వాళ్ళే అమ్ముకుంటున్నారని అంటున్నారు. అంటే వాళ్ళ వల్ల రైతులు నష్టపోతున్నారు అనేసి వీళ్ళు ఆరోపిస్తున్నారు రైతులు. దాంతోపాటు మీరు నిర్ధారణ చేయండి అంటే మేము నిర్ధారణ చేసేదానిక వ్యవస్థ మాదే మీదే. ఎవరు నిర్ధారణ చేయమంటే మమ్మల్ని నిర్ధారణ చేయమంటారు? అట్లా ఎవరు చెప్పరు. మీరు చెప్తాను. ఉన్నా 1 నిమిషం చెప్పండి. మిమ్మల్ని నిర్ధారణ చేయండి అని చెప్పి మేము అడగము. ఒకటి ఏమరా అంటే 18 కిలోల క్రేట్లు, 17 కిలోల క్రేట్లు వాడుతూ ఉన్నారు కదా, మండీలు అట్లా వాడుతూ ఉన్నారు చెప్పండి అయ్యా అని చెప్పేసాను. ఏమరా అంటే నేను అనిన దానికి కూడా కారణం ఏమరా అంటే 26 నేను ఇచ్చినా కదా నోటీస్, నేను ఈ అందరికి ఇచ్చిన వ్యాపారస్తులందరికీ అట్లా కానీ ఉన్నారు అని తెలుసో తెలియకుండా మీ దృష్టికి వస్తుంది అనుకున్నాం. ఇమ్మీడియట్లీ ఏదో ఒక టైంలో పోయి ప్రతి మండీలోనూ 2 బాక్స్ యాడ్ అవుతావా? ఎట్లయినా సరే మీరు అంటా ఉంటారు 26 తేదీ ముందు నేను పోయేసి 19 తేదీ చేసిన వీడియో మొత్తం 19 తేదీ చేపించేసి ఒక డ్రిప్ ఎరువు. తిరుపతి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా నియమితులైన జేబీ శ్రీనివాస్కు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పలువురు ప్రముఖులు ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకుని పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు. జేబీ శ్రీనివాస్ నాయకత్వంలో పార్టీ బలోపేతానికి సమిష్టిగా పనిచేస్తామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపిన శ్రీనివాస్ పార్టీ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా అంకితభావంతో పనిచేస్తారని స్పష్టం చేశారు.
తస్మై బ్రహ్మ చ యావదేవై దేవదాస శతమానం భవతి హతాలు శతమానం భవతి హతాలు పురుష ప్రాప్తి తథాస్తు రోచనో రోచనో ప్రాప్తి తిరుమలలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుని కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, ప్రతాప్రావు జాదవ్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ముందుగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తన సతీమణితో కలిసి చైర్మన్ క్యాంపు కార్యాలయానికి చేరుకుని ఆయనతో కలిసి అల్పాహారం స్వీకరించారు. అనంతరం కేంద్ర మంత్రి ప్రతాప్రావు జాదవ్ దంపతులు కూడా చైర్మన్ను కలిశారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కేంద్ర మంత్రుల దంపతులను పట్టు వస్త్రాలతో ఘనంగా సత్కరించి శ్రీవారి ప్రతిమలను బహుకరించారు. రైట్, టీవీ ఇప్పటి వరకున్న పక్కా లోకల్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి మెగా9 టీవీ.